ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం చివరి క్లాస్లో రూపాంతరతకు సంబంధించినటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. మరి రూపాంతరత అంటే ఇక్కడ ఏదైనా ఒక మూలకం వేరు భౌతిక ధర్మాలను కలిగి ఉండి ఒకే రకమైనటువంటి రసాయన ధర్మాలను కనుక కలిగి ఉన్నట్లయితే ఆ మూలకం రూపాంతరతను కలిగి ఉంటుంది అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. చూడండి, 14th గ్రూప్ లేక 4th A గ్రూప్ మూలకాలను మనం పరిశీలిస్తే ఈ గ్రూప్లో కార్బన్ అనేటువంటిది రూపాంతరతను ప్రదర్శిస్తుంది. మరి కార్బన్ ఎన్ని రకాల రూపాంతరతలను కలిగి ఉంటుంది? 2 రకాలు. ఒకటి స్ఫటిక రూపాంతరత అని చెప్తాం, రెండవది అస్ఫటిక రూపాంతరత అని చెప్తాం. అయితే స్ఫటిక రూపానికి మనం చాలా రకాలైనటువంటి పదార్థాలను ఉదాహరణలుగా మనం తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా డైమండ్, గ్రాఫైట్, బక్మినిస్టర్, పుల్లరి. అదేవిధంగా అస్ఫటిక రూపానికి మనం ఉదాహరణగా మనం గాస్ కార్బన్, కోల్, కోక్ వీటన్నిటిని మనం ఉదాహరణగా ఇక్కడ మనం తెలుసుకున్నాం. అదేవిధంగా డైమండ్కి సంబంధించినటువంటి విషయాలను కూడా ఇక్కడ మనం తెలుసుకోవడం జరిగింది. డైమండ్ కఠిన స్వభావం కలిగి ఉంటుందని, డైమండ్ sp3 సంకరీకరణం కలిగి ఉంటుందని, అదేవిధంగా ఇది త్రిమితీయ లేక బృహదను నిర్మాణం ఉంటుందనేటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. దానికి సంబంధించినటువంటి బంధ దైర్ఘ్యం, బంధ కోణం, అదేవిధంగా డైమండ్కి సంబంధించినటువంటి ఉపయోగాలు మనం చివరి క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే డైమండ్ని ఇంకొక విధంగా మనం వజ్రము అని కూడా తెలియజేస్తామండి. అంటే మన వాడుక భాషలో ఎక్కువ క్యాజువల్గా మనం వజ్రంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి ఆ వజ్రానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు మనం చివరి క్లాసులో తెలుసుకున్నాం. సో ఈరోజు గ్రాఫైట్కి సంబంధించినటువంటి విషయాలు ఏంటో చూద్దాం. చూడండి, మరి గ్రాఫైట్ని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే గ్రాఫైట్ అనేటువంటిది ఇక్కడ స్ఫటిక కార్బన్ యొక్క స్ఫటిక రూపానికి మంచి ఉదాహరణగా తెలియజేస్తుంది. ఓకే, కార్బన్ యొక్క స్ఫటిక రూపానికి మంచి ఉదాహరణగా ఇక్కడ మనం గ్రాఫైట్ను తెలియచేయడం జరుగుతుంది. అంతేకాకుండా గ్రాఫైట్ అనేటువంటిది మెత్తని స్వభావం కలిగినటువంటి పదార్థం ఇక్కడ మనం చెప్తున్నాం. అంటే సాఫ్ట్ నేచర్. మనం డైమండ్ హార్డ్గా ఉంటుందని, దృఢంగా ఉంటుందని చెప్తున్నాం. అదే గ్రాఫైట్ విషయానికి వస్తే మెత్తని స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది పొరల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. పొరల వంటి నిర్మాణాన్ని ఇప్పుడు చూడండి, మనం శుద్ధ ముక్కని కనుక ఒకవేళ మనం యూజ్ చేసేటువంటి శుద్ధ ఏంటంటే ముగ్గు పర్పస్ యూజ్ చేసేటువంటి శుద్ధని కనుక మనం ఒకసారి ఓపెన్ చేస్తే దానిలో చిన్న చిన్న హోల్స్ అనేటువంటి కలిగి ఉంటాయి. అంటే ఏంటి, పొరల మాదిరిగా మనకి సేమ్ ఇక్కడ గ్రాఫైట్ కూడా అదే విధంగా ఇక్కడ మనకు కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ గ్రాఫైట్ని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే గ్రాఫైట్లో కూడా అత్యధికంగా కార్బన్ పరమాణువులు అనేటువంటివి కలిగి ఉంటాయి. అయితే ప్రతి కార్బన్ తన చుట్టూ ఉండేటువంటి 3 కార్బన్ పరమాణువులతో ఏకబంధాలతో బంధించబడి అమర్చబడి మనకి ఇక్కడ హెక్సాగోనల్ వలయ నిర్మాణాన్ని ఇక్కడ కలిగి ఉంది. ఓకేనండి, ఏం చెప్తున్నాం ఇక్కడ? గ్రాఫైట్లో ప్రతి కార్బన్ తన చుట్టూ ఉండేటువంటి 3 కార్బన్ పరమాణువులతో ఏకబంధంతో లేక సిగ్మా బంధంతో బంధించబడి హెక్సాగోనల్ వలయ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ మనం పరిశీలిస్తే చూడండి, మనకి ఇది ఒక హెక్సాగోనల్ వలయ నిర్మాణం, ఇదొక హెక్సాగోనల్ వలయ నిర్మాణం అని చెప్తాం, ఇదొక హెక్సాగోనల్ వలయ నిర్మాణం. అంటే ఈ విధంగా చాలా రకాలైనటువంటి హెక్సాగోనల్ వలయ నిర్మాణాలు ఇక్కడ మనకు కలిగి ఉంటాయి. ఇదొక పొర, అదేవిధంగా ఇదొక పొర,
చూడండి, ఇక్కడ గ్రాఫైట్లో పొరల వంటి నిర్మాణం ఉంటుంది అనేటువంటి విషయం నాకు తెలుసు. ఇక్కడ మరి గ్రాఫైట్లో మనం ఇదొక పొర అనుకున్నట్లయితే మనకి సపోజ్ ఇది ఒక కార్బన్, ఈ కార్బన్ తన చుట్టూ ఉండేటువంటి 3 కార్బన్ పరమాణువులతో, ఓకే, ఈ కార్బన్ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఈ కార్బన్ తన చుట్టూ ఉండేటువంటి 3 కార్బన్ పరమాణువులతో ఏక బంధాలతో లేక సిగ్మా బంధాలతో బంధించబడి ఉంటుంది. సపోజ్ మనం ఇంకొక కార్బన్ చూద్దాం, ఈ కార్బన్ మనం పరిశీలిస్తే తన చుట్టూ ఉండేటువంటి 1, 2, 3 అంటే ఈ 3 కార్బన్ పరమాణువులలో ఉండేటువంటి ఎలక్ట్రాన్లతో మనకి బంధాన్ని ఇక్కడ మనకి ఏర్పరచుకుంటుంది. అదేవిధంగా ఇదొక లేయర్, సపోజ్ ఈ లేయర్లో ఈ కార్బన్ 1, 2, 3 అంటే తన చుట్టూ ఉండేటువంటి 3 కార్బన్ పరమాణువులతో ఏక బంధాలతో ఈ విధంగా మనకు బంధించబడి హెక్సాగోనల్ వలయ నిర్మాణాలు కలుగుతుంది. మరి ఇటువంటి హెక్సాగోనల్ వలయ నిర్మాణాలు గ్రాఫైట్లో అత్యధికంగా ఇక్కడ మనకు కలిగి ఉంది. ఇక్కడ కార్బన్ పరమాణువులు అనేవి చాలా అత్యధికంగా దీనిలో ఉన్నాయి కాబట్టి అప్పుడు అటువంటి సందర్భంలో మనకి హెక్సాగోనల్ వలయ నిర్మాణాలు అత్యధికంగా ఉంటాయి కాబట్టి ఈ నిర్మాణాన్ని మనం ద్విమితీయ నిర్మాణం మనం తెలియజేస్తాం, అంటే 2D స్ట్రక్చర్. చూడండి, మన గ్రాఫైట్ విషయానికి వస్తే త్రిమితీయ నిర్మాణం అని చెప్పినాం. ఇక్కడ గ్రాఫైట్ విషయానికి వస్తే ద్విమితీయ నిర్మాణం మనం తెలియజేస్తాం. డైమండ్ త్రిమితీయ నిర్మాణం, గ్రాఫైట్ ద్విమితీయ నిర్మాణం. అదేవిధంగా గ్రాఫైట్లో మనం పరిశీలిస్తే కార్బన్కి మధ్య ఉండేటువంటి బంధ దైర్ఘ్యం లేక బంధ దూరం ఎంత ఉంటుంది అంటే ఇక్కడ 1.415 ఆంగ్స్ట్రామ్ యూనిట్స్, 1.415 ఆంగ్స్ట్రామ్ యూనిట్స్ లేక 141.5 పీకోమీటర్స్ మనకి కలిగి ఉంటుంది. ఓకే, మనకి కార్బన్కి మధ్య లేక కార్బన్కి మధ్య బంధ దూరము లేక బంధ దైర్ఘ్యం అనేటువంటిది మనకు 1.415 లేదా 141.5 పీకోమీటర్స్ అనేటువంటి మనకి కలిగి ఉంటుంది. అదేవిధంగా దీంట్లో కార్బన్కి మధ్య బంధ కోణం ఎంత ఉంటుంది అంటే 120 డిగ్రీలు ఉంటుంది. ఓకే, సో మొత్తం మీద గ్రాఫైట్లో బంధ కోణం ఎంత అండి? 120 డిగ్రీలు. ఒకసారి చూడండి, ఇక్కడ మనం కార్బన్ అని చెప్తున్నాం ఈ కోణం, లేక కార్బన్ అని చెప్తున్నాం ఈ కోణం కానీ, లేక కార్బన్ ఈ కోణం కానీ, అంటే ఏ కోణాన్ని మనం పరిశీలించినా 120 డిగ్రీలు అనేటువంటిది మనకి బంధ కోణం కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే మనం ఇదొక పొర అని చెప్తున్నాం, ఈ 2 పొరల మధ్య ఉండేటువంటి దూరం మనకు 3.4 ఆంగ్స్ట్రామ్ యూనిట్స్ లేదా 340 పీకోమీటర్స్గా ఇక్కడ మనకు కలిగి ఉంటుంది. ఏంటండి, ఇక్కడ మనకి 2 పొరలు అంటే చాలా రకాలైనటువంటి పొరలు ఉంటాయని చెప్తున్నాం. ఈ 2 పొరల మధ్య ఉండేటువంటి దూరం మనకు 3.4 ఆంగ్స్ట్రామ్ యూనిట్స్ లేదా 340 పీకోమీటర్స్ మనకు కలిగి ఉంటుంది. అంటే మనకి చూడండి, ఇది మనకు పొరల మధ్య ఉండేటువంటి ఈ పొరకు మధ్య ఉండేటువంటి దూరం. అయితే ప్రధానంగా కార్బన్ యొక్క ఉద్రిక్త స్థితిలో 4 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటి కలిగి ఉంటాయి. ఈ 4 ఒంటరి ఎలక్ట్రాన్లలో 3 ఎలక్ట్రాన్లు మనకు ఆల్రెడీ బంధాన్ని ఏర్పరుస్తాయని చెప్పుకున్నాం. అంటే ఇందులో ఉండేటువంటి 3 ఎలక్ట్రాన్లు, సపోజ్ చూడండి, మనం ఈ కార్బన్ ఇక్కడ మనం పరిశీలిద్దాం. ఈ కార్బన్లో 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయండి. అప్పుడు ఈ కార్బన్లో ఉండేటువంటి 4 ఎలక్ట్రాన్లలో ఒక ఎలక్ట్రాన్ దీంతోటి, ఒక ఎలక్ట్రాన్ ఈ కార్బన్ తోటి, ఒక ఎలక్ట్రాన్ ఈ కార్బన్ తోటి, అంటే 3 ఎలక్ట్రాన్లు మనకు 3 బంధాలు ఏర్పరిచినాయి. కానీ 4వ ఎలక్ట్రాన్ అనేటువంటిది కూడా ఇక్కడ కలిగి ఉంటుంది. ఈ 4వ ఎలక్ట్రాన్ ఏంటి అంటే మనకు ఈ కార్బన్లో ఉండేటువంటి 4వ ఎలక్ట్రాన్ మరొక పొరలో కార్బన్లో ఉండేటువంటి మరొక ఎలక్ట్రాన్ తోటి
మనకు బలహీనమైనటువంటి బంధాన్ని ఏర్పరుస్తుంది. ఈ బలహీనమైనటువంటి బంధమే పై బంధంగా ఇక్కడ మనం తెలియజేస్తాము. ఓకేనా? చూడండి, మనకి ఇక్కడ ఇందులో ఉండేటువంటి 4 ఎలక్ట్రాన్లలో 1, 2, 3 ఎలక్ట్రాన్లు మనకు బంధంలో పాల్గొనాలి. ఇంకొక 4వ ఎలక్ట్రాన్ ఏదైతే ఉంటుందో ఈ 4వ ఎలక్ట్రాన్ ఈ పొరలో ఉండేటువంటి 4వ ఎలక్ట్రాన్ ఈ పొరలో ఉండేటువంటి 4వ ఎలక్ట్రాన్ మధ్య బలహీనమైనటువంటి బంధం లేక బలహీనమైనటువంటి వాండర్ వాల్ ఆకర్షణ బలాలు అనేటువంటివి మనకి కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, మొత్తం మీద బలహీనమైనటువంటి పై బంధం అనేటువంటిది కలిగి ఉంటుంది. సో ఎప్పుడైతే గ్రాఫైట్లో పై బంధం కలిగినటువంటి ఎలక్ట్రాన్లు లేక స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు కలిగి ఉండడం చేత ఈ గ్రాఫైట్ ద్వారా విద్యుత్ అనేటువంటిది ప్రసారం జరుగుతుంది. సో గ్రాఫైట్ ద్వారా విద్యుత్ ప్రసారం జరుగుతుంది కాబట్టి మనం గ్రాఫైట్ను మంచి విద్యుత్ వాహకంగా మనం పరిగణిస్తాం. ఓకేనా? సో మొత్తం మీద గ్రాఫైట్ ఏంటండి, ఇక్కడ మనకి ఒక పొరకు ఇంకొక పొరకు మధ్య బలహీనమైనటువంటి పైబంధం లేక ఏంటిది ఇక్కడ వాండర్ వాల్ ఆకర్షణ బలాలు అనేటువంటివి కలిగి ఉండడం చేత లేక పై ఎలక్ట్రాన్లు అనేటువంటివి కలిగి ఉండడం చేత విద్యుత్ అనేటువంటిది గ్రాఫైట్ ద్వారా మనకి ప్రసారం అవుతుంది అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. అందుకని మనకి గ్రాఫైట్ ఒక మంచి విద్యుత్ వాహకంగా ఇక్కడ మనకి పనిచేస్తుంది. ఓకే, సో అదేవిధంగా గ్రాఫైట్ని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే గ్రాఫైట్లో ప్రతి కార్బన్ sp2 సంకరీకరణాన్ని ఇక్కడ కలిగి ఉంటుంది. ఏ సంకరీకరణం ఉంటుందండి? sp2 సంకరీకరణం ఉంటుందండి. అయితే సర్వసాధారణంగా ఇందులో మనకి ఒక 2 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. గ్రాఫైట్ మంచి విద్యుత్ వాహకం ఎందుకు? ఓకే, గ్రాఫైట్ అనేటువంటి ఒక మంచి విద్యుత్ వాహకం ఎందుకంటే దీనిలో ప్రతి కార్బన్ sp2 సంకరీకరణాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో ప్రతి కార్బన్ తన చుట్టూ ఉండేటువంటి 3 కార్బన్ పరమాణువులతో 3 సిగ్మా బంధాలను ఏర్పరుస్తుంది. 4వ ఎలక్ట్రాన్ ఏదైతే ఉంటుందో ఈ 4వ ఎలక్ట్రాన్ పై బంధాన్ని ఇక్కడ మనకి ఏర్పరిచేటువంటి అవకాశం ఉంటుంది. అంటే గ్రాఫైట్లో పై ఎలక్ట్రాన్లు లేక స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు అనేటువంటి కలిగి ఉండడం చేత గ్రాఫైట్ ద్వారా విద్యుత్ ప్రసారం జరుగుతుంది. కాబట్టి గ్రాఫైట్ ఒక మంచి విద్యుత్ వాహకంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, అదేవిధంగా ఇక మనకి ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే గ్రాఫైట్ పొరల వంటి నిర్మాణం ఉంటుంది అనేటువంటి విషయం ఇక్కడ మనకు తెలుసు. అంతేకాకుండా ఒక గ్రాఫైట్లో ఉండేటువంటి ఒక పొర మరొక పొర పైన ఈజీగా కదిలేటువంటి తత్వాన్ని కలిగి ఉంటుందండి. ఒక జారుడు స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంటే ఒక పొర పైన ఒక పొర జారుడు స్వభావాన్ని కాస్త కలిగి ఉంటుంది ఇక్కడ. ఓకే, అంటే ఈ విధంగా కలిగి ఉండడం చేతనే దీన్ని మనం కందెనగా కూడా ఉపయోగించవచ్చు అండి. అంటే కందెన తయారీలో కూడా మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటి, గ్రాఫైట్ను కందెన మాదిరిగా మనం వాడతాం ఎందుకు? మరి గ్రాఫైట్ని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే గ్రాఫైట్ని మనం కందెన మాదిరిగా ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకంటే మనకి గ్రాఫైట్ పొరల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దీంట్లో ఒక పొర మరొక పొర పైన జారుడు స్వభావాన్ని కలిగి ఉంటుంది. దీనిలో బలహీనమైనటువంటి వాండర్ వాల్ ఆకర్షణ బలాలు అనేటువంటివి కలిగి ఉండడం చేత sp2 సంకరీకరణం కలిగి ఉండడం చేత మనకి ఏంటిది కందెన మాదిరిగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలియజేస్తాం. ఈ 2 అంశాలు మనకి వెరీ ఇంపార్టెంట్ అండి. కందెన మాదిరిగా ఏ విధంగా పనిచేస్తుంది, అదేవిధంగా మనకి మంచి విద్యుత్ వాహకం ఎందుకు అనేటువంటి విషయం మనకు వెరీ ఇంపార్టెంట్. మరి ఇక్కడ దీంట్లో గ్రాఫైట్కి సంబంధించినటువంటి మనకు sp2 సంకరీకరణం అనేటువంటి విషయం అని చెప్పినాం. మరి అది ఏ విధంగానో చూద్దాం. చూడండి, మనకి గ్రాఫైట్లో అత్యధికంగా కార్బన్ పరమాణువులు ఉంటాయనేటువంటి విషయం మనకు తెలుసు. మరి ఈ గ్రాఫైట్లో కార్బన్ యొక్క
పరమాణు సంఖ్య మనకి 6. దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p2గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, 1s2 2s2 2p2గా ఇక్కడ మనం తెలియజేస్తాం. చివరి కక్ష ఎలక్ట్రాన్ విన్యాసాన్ని మనం పరిశీలిస్తే 2s2 2px1 2py1 2pz0 అనేటువంటిది దీని యొక్క భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసము అని చెప్తాం. భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసము అని చెప్తాం. చూడండి, వీటిని మనం ఆర్బిటాల పరంగా కనుక ఒకవేళ మనం రాసినట్లయితే 2s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు, 2p ఆర్బిటాల్లో 2 సింగిల్ ఎలక్ట్రాన్లు, ఒంటరి ఎలక్ట్రాన్లు. ఇది జంట. ఓకే, 2 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటి కలిగి. అయితే ఇది తక్కువ శక్తి స్థాయి కలిగినటువంటి కక్ష, ఇది ఎక్కువ శక్తి స్థాయి కలిగినటువంటి కక్ష. తక్కువ శక్తి స్థాయి కలిగినటువంటి కక్షలో ఉండేటువంటి ఎలక్ట్రాన్ మనకి కొంత శక్తిని గ్రహించినప్పుడు ఇందులో ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్ ఎక్కువ శక్తి స్థాయిలోకి వెళ్తుంది. ఆ విధంగా వెళ్ళడాన్ని ఉద్రిక్త స్థితిగా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఏంటంటే ఇక్కడ ఉద్రిక్త స్థితి మనకి 2s ఆర్బిటాల్, 2p ఆర్బిటాల్, 2s ఆర్బిటాల్లో ఉండేటువంటి ఈ 2s ఆర్బిటాల్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్ ఎందుకు వెళ్తుంది? 2pలోకి వెళ్తుంది. 2pలోకి వెళ్ళినప్పుడు దాన్ని మనం ఉద్రిక్త స్థితి అని చెప్తాం. ఈ ఉద్రిక్త స్థితిలో ఎన్ని ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 4 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి. అయితే ఇక్కడ దీంట్లో ఉండేటువంటి 4 ఒంటరి ఎలక్ట్రాన్లు చుట్టూ ఉండేటువంటి 3 ఒంటరి ఎలక్ట్రాన్లతో మనకి బంధాలు ఏర్పస్తాయని చెప్పినాం. అంటే 4లలో 3 ఎలక్ట్రాన్లు చుట్టూ ఉండేటువంటి 3 ఎలక్ట్రాన్లతో, అంటే మనకి ఈ 3 సిగ్మా బంధాలను ఏర్పస్తాయి. ఇక్కడ 3 సిగ్మా బంధాలు. మరి ఇంకొక ఎలక్ట్రాన్ అనేటువంటిది ఒక పొరలో ఉండేటువంటి కార్బన్లో ఉండేటువంటి 4వ ఎలక్ట్రాన్, మరొక పొరలో కార్బన్లో ఉండేటువంటి 4వ ఎలక్ట్రాన్ తోటి మనకి బంధాన్ని ఏర్పరుస్తుంది. ఆ బంధం పై బంధము అనేటువంటి విషయం యొక్క బలహీనమైనటువంటి బంధము అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. మరి ఇది ఏ బంధం అండి? పై బంధం. పై బంధం అంటే ఏంటి? ఇక్కడ బలహీనమైనటువంటి బంధం. అయితే ఎప్పుడైనా సరే బలహీనమైనటువంటి బంధాన్ని సంకరీకరణంలో మనం పరిగణలోనికి తీసుకోము. ఓన్లీ బలమైనటువంటి బంధాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం. మరి ఇక్కడ ఏంటి? ఇక్కడ ఎస్ p2 కామన్గా ఇది కనుక ఒకవేళ సిగ్మా బంధమే అయితే అప్పుడు sp3 రాసేవాళ్ళం. కానీ ఏ బంధం అండి? పై బంధం. పై బంధం ఏంటండి? బలహీనమైనటువంటి బంధం. సో బలహీనమైనటువంటి బంధాన్ని మనం సంకరీకరణంలోకి పరిగణలోకి తీసుకుంటామా? తీసుకోం. ఆల్రెడీ మీరు 10th క్లాస్లో దీనికి సంబంధించిన పూర్తి వివరణ ఆల్రెడీ నేర్చుకున్నారు. మళ్ళీ మనకి సేమ్ మళ్ళీ అదే టాపిక్ కింద మనకి ఫస్ట్ ఇయర్లో కలిగి ఉంటుందండి. మొత్తం మీద గ్రాఫైట్ ఏ సంకరీకరణాన్ని కలిగి ఉంటుంది? sp2 సంకరీకరణాన్ని కలిగి ఉంటుంది. మరి ఈ గ్రాఫైట్ని కనుక మనం పరిశీలిస్తే గ్రాఫైట్ని మనం ఎందుకు ఉపయోగిస్తాం? చూడండి, గ్రాఫైట్ అనేటువంటిది ప్రధానంగా పెన్సిళ్లలో ఉండేటువంటి లెడ్ మనం చూస్తుంటాం. ఓకే, ఈ పెన్సిళ్లలో ఉండేటువంటి లెడ్ యొక్క తయారీలో మనం ఏది గ్రాఫైట్ ఇక్కడ మనం యూజ్ చేస్తాం. అంతేకాకుండా లూబ్రికెంట్ అంటే ఏంటండి? కందెన తయారీలో కూడా ఇక్కడ మనం ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్రాఫైట్ అనేటువంటిది వివిధ రకాలైనటువంటి ఘటాలను తయారు చేయడానికి ఉపయోగిస్తుంది. అంటే ఘటాలు అంటే విద్యుత్ ఘటాలు, సెల్స్. ఓకే, విద్యుత్ ఘటాలు చాలా రకాలైనటువంటి ఘటాలు ఉంటాయి కదా, ఇటువంటి సెల్స్ లేక ఘటాలను తయారు చేయడానికి మనం ప్రధానంగా ఉపయోగిస్తాం. ఏంటండి? పెన్సిళ్లలో ఉండేటువంటి లెడ్, అదేవిధంగా ఘటాలను తయారు చేయడానికి, కందెనను తయారు చేయడానికి, ఈ విధంగా వివిధ రకాలైనటువంటి వాటిలో మనం గ్రాఫైట్ను ఉపయోగించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇక్కడ మనకి డైమండ్కి గ్రాఫైట్కి మధ్య ఉండేటువంటి తేడా ఏంటి? ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఆల్రెడీ 4 మార్క్స్ ఇక్కడ మనకు దీంట్లో అడగడం జరిగింది. మనకు డైమండ్ గ్రాఫైట్ సంబంధించినటువంటి
భేదాలు రాయండి అని నాకు క్వశ్చన్ అడగడం జరిగిందండి. మరి దానికి సంబంధించినటువంటి అంశం ఏంటో చూద్దాం. ఆల్రెడీ మనం తెలుసుకున్నటువంటి విషయమే. ఇక్కడ ఇది మనకు డైమండ్, అదేవిధంగా ఇటు గ్రాఫైట్. చూడండి, మరి డైమండ్కి గ్రాఫైట్కి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ముందుగా మనం డైమండ్ కనుక మనం పరిశీలిస్తే ఇది దృఢ లేక కఠిన స్వభావాన్ని కలిగి ఉంటుంది అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. అదేవిధంగా గ్రాఫైట్ విషయానికి వస్తే మెత్తని స్వభావాన్ని కలిగి ఉంటుంది. డైమండ్ కఠిన స్వభావం కలిగి ఉంటే గ్రాఫైట్ మెత్తని స్వభావాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా రెండో అంశం ఇక్కడ మనం చూస్తే దీంట్లో కార్బన్ sp3 సంకరీకరణం కలిగి ఉంటే దీంట్లో sp2 సంకరీకరణం కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా మూడో అంశం మనం పరిశీలిస్తే దీనిలో ప్రతి కార్బన్ తన చుట్టూ ఉండేటువంటి 4 కార్బన్ పరమాణువులతో బంధించబడి టెట్రాహైడ్రల్ నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. ఓకే, టెట్రాహైడ్రల్ నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. అదేవిధంగా దీంట్లో ఉండేటువంటి ప్రతి కార్బన్ తన చుట్టూ ఉండేటువంటి 3 కార్బన్ పరమాణువులతో బంధించబడి మనకు హెక్సాగోనల్ వలయ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. హెక్సాగోనల్ వలయ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది త్రిమితీయ నిర్మాణాన్ని కూడా మనకు కలిగి ఉంటుంది. ఓకే, త్రిమితీయ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అదే దీన్ని మనం పరిశీలిస్తే ద్విమితీయ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ద్విమితీయ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దీంట్లో బంధ దైర్ఘ్యము 1.54 ఆంగ్స్ట్రామ్స్ కలిగి ఉంటే దీంట్లో 1.415 ఆంగ్స్ట్రామ్ యూనిట్స్ ఇక్కడ కలిగి ఉంటుంది. అంటే కార్బన్కి మధ్య ఉండేటువంటి బంధ దూరము లేక బంధ దైర్ఘ్యం అనేటువంటి ఎంత ఉంటుందండి? 1.54 ఆంగ్స్ట్రామ్స్ అనేటువంటిది డైమండ్లో ఉంటే 1.415 ఆంగ్స్ట్రామ్స్ యూనిట్స్ అనేటువంటిది గ్రాఫైట్లో ఉంటుంది. అదేవిధంగా డైమండ్లో కార్బన్కి మధ్య ఉండేటువంటి బంధ కోణం 109 డిగ్రీల 28 నిమిషాలు ఇక్కడ కలిగి ఉంటే మనం గ్రాఫైట్లో 120 డిగ్రీలు అని చెప్పవచ్చు. అదేవిధంగా మనకి ఇది అవిద్యుత్ వాహకంగా ఇక్కడ మనం తెలియజేస్తే ఇది విద్యుత్ వాహకంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే దీని ద్వారా మనకి విద్యుత్ ప్రసారం కాదు, దీని ద్వారా విద్యుత్ ప్రసారం అవుతుంది. అంటే ఈ విధంగా మనకి డైమండ్ గ్రాఫైట్కి సంబంధించినటువంటి తేడాలు డిఫరెన్సెస్ ఈ విధంగా మనం చెప్పడం జరుగుతుంది. సో ఏంటంటే డైమండ్ దృఢ స్వభావాన్ని కలిగి ఉంటే గ్రాఫైట్ మెత్తని స్వభావాన్ని కలిగి ఉంటుంది. డైమండ్లో ప్రతి కార్బన్ sp3 సంకరీకరణం కలిగి ఉంటే గ్రాఫైట్లో ప్రతి కార్బన్ sp2 సంకరీకరణాన్ని కలిగి ఉంటుంది. డైమండ్లో ప్రతి కార్బన్ తన చుట్టూ ఉండేటువంటి 4 కార్బన్ పరమాణువులతో బంధాన్ని ఏర్పరుస్తూ టెట్రాహైడ్రల్ నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. అదే గ్రాఫైట్ విషయానికి వస్తే గ్రాఫైట్లో ప్రతి కార్బన్ తన చుట్టూ ఉండేటువంటి 3 కార్బన్ పరమాణువులతో బంధాన్ని ఏర్పరిచి మనకు హెక్సాగోనల్ వలయ నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. ఇది త్రిమితీయ నిర్మాణాన్ని కలిగి ఉంటే గ్రాఫైట్ ద్విమితీయ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. డైమండ్లో కార్బన్కి మధ్య బంధ దైర్ఘ్యం 1.54 ఆంగ్స్ట్రామ్స్ కలిగి ఉంటే మనకి గ్రాఫైట్ విషయానికి వస్తే 1.415 ఆంగ్స్ట్రామ్ యూనిట్స్ కలిగి ఉంటుంది. డైమండ్లో కార్బన్కి మధ్య బంధ కోణం 109 డిగ్రీల 28 నిమిషాలు కలిగి ఉంటే గ్రాఫైట్లో 120 డిగ్రీలు కలిగి ఉంటుంది. అంతేకాకుండా డైమండ్ విషయానికి వస్తే దీనిలో బంధ కోణం మనకు ఆల్రెడీ తెలుసు
ఇది మనకి డైమండ్ అనేటువంటిది అవిద్యుత్ వాహకంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. అదేవిధంగా గ్రాఫైట్ విద్యుత్ వాహకంగా ఇక్కడ మనం తెలియజేయడం జరుగుతుంది. ఇది మనకు ఏంటి డైమండ్ గ్రాఫైట్ సంబంధించినటువంటి విషయం. అదేవిధంగా డైమండ్కు అదేవిధంగా గ్రాఫైట్ మధ్య ఉండేటువంటి తేడాగా ఇక్కడ మనం తెలియజేస్తాం. నెక్స్ట్ క్లాస్లో మనం పుల్లరింగ్కి సంబంధించినటువంటి విషయాలు ఏంటో చూద్దాం. ఓకే.